వైఎస్ఆర్ పెన్షన్ కానుకను అనకాపల్లి జీవీఎంసీ ప్రాంగణంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారులకు 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతోందని మంత్రి అన్నారు. అనకాపల్లి పట్టణంలో 10,000 మంది పెన్షన్దారులు ఉన్నారని, వారందరికీ 3 కోట్ల రూపాయలు ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ నెల నుంచి కొత్తగా నమోదైన మరో 151 మంది లబ్ధిదారులకు పెన్షన్ అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పెన్షన్దారులు పాల్గొన్నారు. వ్యాప్తంగా మన 3వ తారీఖు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు పెంచినటువంటి 3,000 రూపాయల పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా నిన్నటి నుంచి నిన్న అనకాపల్లి మండలానికి సంబంధించి, ఈరోజు అనకాపల్లి పట్టణానికి సంబంధించి, రేపు కసింకోట మండలానికి సంబంధించినటువంటి పెన్షన్దారులకు అందరికి కూడా పెన్షన్ అందించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు నూతనంగా పెన్షనర్స్ని ఎలిజిబిలిటీ వచ్చినటువంటి దాదాపు 151 మంది పెన్షనర్స్ని కూడా వారికి కూడా ఈరోజు పెన్షన్ అందించేటువంటి కార్యక్రమాన్ని చేయబోతూ ఉన్నాం. ఒక్క అనకాపల్లి పట్టణానికి సంబంధించి దాదాపు 10,000 మందికి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి నెలకి దాదాపు ఈ నెల నుంచి 3 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఖర్చు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇది ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీ 3,000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో, ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నటువంటి సందర్భం. ముఖ్యంగా రాష్ట్రంలో పెన్షన్దారుల సంఖ్య 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సమయానికి కేవలం 36 లక్షల మంది మాత్రమే ఉండేవారు. కానీ ఈరోజు రాష్ట్రంలో పెన్షన్దారుల సంఖ్య 66 లక్షలకి చేరిందంటే ఎంతమంది పెన్షన్దారులు పెన్షన్ రాక గత ప్రభుత్వంలో ఇబ్బంది పడి ఉన్నారో అనేటువంటి దానికి ఇదొక నిదర్శనం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఒక్క అంశమే కాదు, అనేక హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసినటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా చెప్పాలి. వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం డ్వాక్రా మహిళలకు సంబంధించి కానీ, 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం కానివ్వండి, లేదా పేదవాడికి సొంతింటి కళను నెరవేర్చేటువంటి ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎన్నికల్లో ఏదైతే మాట ఇచ్చామో, ఇచ్చినటువంటి మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం జగన్.